దిగ్గజం నోవక్ జకోవిచ్, భారత క్రికెట్ రత్నం విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అరుదైన స్నేహం క్రీడా లోకంలో సరికొత్త చర్చకు దారితీసింది. మాడ్రిడ్లో జరిగిన లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేదికగా జకోవిచ్ తన మనసులోని మాటను పంచుకున్నారు. విరాట్ కోహ్లీతో తనకున్న పరిచయం వల్లే తాను క్రికెట్ను ప్రేమించడం మొదలుపెట్టానని, ప్రస్తుతం తామిద్దరం నిరంతరం టచ్లో ఉంటున్నామని ఆయన పేర్కొన్నారు. కోహ్లీపై ఉన్న గౌరవంతోనే ఈ క్రీడ పట్ల తనకు ఆసక్తి పెరిగిందని, త్వరలోనే భారత్లో పర్యటించి తన మిత్రుడితో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నట్లు వెల్లడించారు. టెన్నిస్, క్రికెట్ కలగలిసిన ఒక ఈవెంట్ ద్వారా భారతీయ అభిమానులను అలరించాలి అన్నది తన కోరికని, దశాబ్దాలుగా భారత్ నుండి లభిస్తున్న ఆదరణకు కృతజ్ఞతగా త్వరలోనే ఇక్కడికి వస్తానని జకోవిచ్ హామీ ఇచ్చారు. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ లో సెర్బియా తరఫున ప్రాతినిధ్యం వహించడమే తన తదుపరి లక్ష్యమని జకోవిచ్ స్పష్టం చేశారు. మాతృదేశం కోసం ఆడడం కంటే మించిన గౌరవం మరొకటి లేదని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఇక మైదానంలో తన ప్రత్యర్థుల విషయానికొస్తే ప్రస్తుత తరం ఆటగాళ్లైన జానిక్ సిన్నర్, కార్లోస్ ఆల్కరాజ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ రోజర్ ఫెదరర్ మరియు రాఫెల్ నాదళ్లతో తను సాగించిన పోరాటాలు ఎప్పటికీ తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైనవిగా నిలిచిపోతాయని ఆయన గుర్తు చేసుకున్నారు. టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆ ముగ్గురి పోటీని ఆయన మరోసారి కొనియాడారు.